హాయ్ లవ్ యూ. సో ప్రీవియస్ క్లాస్ లో మనం క్లాస్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఇన్హెరిటెన్స్ ఏంటి అని చూసాం. సో ఈ రోజు మిగిలిన పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్ ఏంటో చూద్దాం. సో అబ్స్ట్రాక్షన్ కంటే ముందు మీకు ఎన్కాప్సులేషన్ అంటే ఏంటో తెలియాలి. ఎన్కాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాప్సిల్ ఉంది, టాబ్లెట్. సో ఆ క్యాప్సిల్ లో మెడిసిన్ ఎలా ఉంటుంది? సో 2 డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఒక పార్ట్ లో ఒక మెడిసిన్, ఇంకో పార్ట్ లో ఇంకో మెడిసిన్, కానీ ఆ రెండు కంబైన్ అయ్యి ఒక క్యాప్సిల్ లా ఉంటాయి. సేమ్ అలానే ప్రోగ్రామింగ్ లో కూడా ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి? మెథడ్స్ ని, డేటాని కంబైన్ చేసి, అంటే హైడ్ చేస్తూ అండ్ కంబైన్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎన్కాప్సులేషన్ అంటాం. సో అలా హైడ్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ డేటాని ఆ రెండింటిని కంబైన్డ్ గా ఉంచాలి అని అనుకుంటే ప్రైవేట్ ప్రొటెక్ట్ యూజ్ చేయొచ్చు అనమాట. నార్మల్ గా C++, జావాలో డైరెక్ట్ గా కీవర్డ్స్ ఉంటాయి, ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్ట్ అలాగా. కానీ పైథాన్ లో అలాంటి కీవర్డ్స్ ఏమీ ఉండవు. డైరెక్ట్ గా మనం డేటాని అసైన్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ లోనే సెల్ఫ్ డాట్ నార్మల్ గా వేరియబుల్ నేమ్, అట్రిబ్యూట్ నేమ్ అలా పాస్ చేస్తాం. కానీ మనం ప్రొటెక్ట్ చేయాలన్నా, ప్రైవేట్ చేయాలి అన్నా సెల్ఫ్ డాట్ అండర్స్కోర్ వేరియబుల్ నేమ్, సెల్ఫ్ డాట్ __ వేరియబుల్ నేమ్ అలా ఇస్తే ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట కింద. సో అది ఎన్కాప్సులేషన్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? సేమ్ అబ్స్ట్రాక్షన్ లో హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఏదైతే ఒక మెథడ్ లో అంటే ఈ పర్టికులర్ టాస్క్ చేయాలి అని ఉంటుంది, కానీ అది ఎలా చేయాలో మెన్షన్ చేయం అబ్స్ట్రాక్షన్ లో. దాన్ని అబ్స్ట్రాక్షన్ అని అంటాం. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అబ్స్ట్రాక్షన్ మెథడ్స్ లో మనం అబ్స్ట్రాక్షన్ యూజ్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ మెథడ్స్ పైథాన్ నుంచి. ఇంపోర్ట్, ఓకే, ఫ్రమ్ ఏబిసి ఇంపోర్ట్ ఏబిసి. ఏబిసి ఇస్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, సో ఇక్కడ షేప్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. సో అందులో ఏబిసి ఇన్హెరిట్ చేస్తున్నాను. సో కింద @abstract మెథడ్ అని డిఫైన్ చేసి, మీరు కింద డిఫైన్ చేస్తే ఏదైనా మెథడ్ ని, అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుంది. సేమ్ స్టాటిక్ మెథడ్, క్లాస్ మెథడ్స్ లాగా. సో ఇక్కడ ఏముంది? ఇంప్లిమెంటేషన్ లేదు, హైడ్ చేసేసింది. అది జస్ట్ ఏం చేయాలో డిఫైన్ చేసింది. అంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఇట్ విల్ టెల్, బట్ హౌ యూ నీడ్ టు డూ ఇట్ వోంట్ టెల్ యూ. అబ్స్ట్రాక్షన్ అంటేనే హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్. అన్నెసెసరీ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని అంతా హైడ్ చేస్తుంది అన్నమాట. ఎసెన్షియల్ డేటాని మాత్రమే చూపిస్తుంది మనకి. ఓకే, సో మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ గా ఏవైతే డిఫైన్ చేసామో వాటిని కింద మనం సబ్ క్లాసెస్ ఏవైతే ప్రొవైడ్ చేసుకుంటామో అందులో డిఫైన్ చేసుకోవాలి ఆ డేటా. సో ఇప్పుడు షేప్ అనే ఒక పర్టికులర్ క్లాస్ లో మనకి కింద ఎన్ని షేప్స్ ఉంటాయి? రెక్టాంగిల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, ట్రయాంగిల్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ ఏరియా, పెరిమీటర్ డిఫైన్ చేయాలనుకుంటున్నాను, నేను క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా. సో అలాంటప్పుడు ముందే మనం క్రియేట్ చేసే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, ఈ మెథడ్స్ ని కింద ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలా యూజ్ చేసుకుంటే ప్రతి షేప్ కి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట ఏరియా అండ్ పెరిమీటర్. సర్కిల్ లో నేను ఏరియా, పెరిమీటర్ తీసుకున్నాను. సో సర్కిల్ కి ఏమేమి ఉంటాయి పారామీటర్స్? రేడియస్ ఉంటే చాలు, మనం ఆ రెండింటిని, ఏరియాని, పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ స్క్వేర్ కూడా సైడ్ లెంత్ తెలిస్తే సరిపోతుంది. రెక్టాంగిల్ కి లెంత్, బెడ్త్ రెండు ఉండాలి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నా, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నా. సో ఇలా చేశాను. అంటే ఏంటి? మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లో డిఫైన్ చేసిన ఏరియా, పెరిమీటర్ అనే రెండు మెథడ్స్ ని కింద ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ క్లాస్ లో నేను డిఫైన్ చేశాను. అంటే బాడీ ప్రెజెంట్ చేశాను దానికి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తే కింద నాకు డేటా వస్తుంది ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక సబ్ క్లాస్ లో ఒక మెథడ్ ని నేను తీసేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్లాస్ స్క్వేర్ అనే క్లాస్ లో పెరిమీటర్ అనే మెథడ్ ని నేను కమెంట్ చేశాను, అంటే అందులో లేదు, మిస్ చేశాను. అప్పుడు ఏమవుద్ది? రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఏమని వచ్చింది? పైన పైథాన్ ఇంటర్ప్రిటర్ కాబట్టి లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరిగి మనకి సర్కిల్ వరకు డేటా ఏ ఎర్రర్ లేకుండా రన్ అవుతుంది. కానీ కింద స్క్వేర్ లో ఎర్రర్ ఉంది. ఏమనుంది ఎర్రర్? సో కాంట్ ఇన్స్టాన్షియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ స్క్వేర్ వితౌట్ అన్ ఇంప్లిమెంటేషన్ ఫర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ పెరిమీటర్ అని ఉంది. అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ గా పెరిమీటర్ లో, ఇక్కడ అబ్స్ట్రాక్షన్ లో పెరిమీటర్ అనే మెథడ్ ని డిఫైన్ చేశాం అబ్స్ట్రాక్ట్ మెథడ్ లాగా.
కానీ కింద దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు స్క్వేర్ అనే క్లాస్ లో. సో అది ఇన్స్టాన్షియేట్ చేయలేదు. సో అక్కడ మీరు ఖచ్చితంగా ఆ మెథడ్ ని ప్రొవైడ్ చేయండి అని మీకు దాని మీనింగ్. ఓకే, అంటే దాని ఏంటి, అబ్స్ట్రాక్షన్ లో పైన ఏదైతే మెథడ్స్ లో మనం డిఫైన్ చేస్తామో వాటిని కింద సబ్ క్లాసెస్ లో యూజ్ చేసుకోవాలి. అలా కామన్ గా ఏవైతే మెథడ్స్ ఉన్నాయి వాటిని ఖచ్చితంగా ప్రతి క్లాస్ కి ఇంప్లిమెంట్ చేయాలి అని ఖచ్చితంగా కొన్ని మెథడ్స్ ఉంటాయి అట్రిబ్యూట్స్. అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లో డిఫైన్ చేసి బాడీ ఏమి ఇవ్వకుండా దాని బాడీని కింద ఇస్తామన్నమాట సబ్ క్లాస్ లో, ఇక్కడ హైడ్ చేసి ఇంప్లిమెంటేషన్. ఇదే అబ్స్ట్రాక్షన్ అని అనమాట. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వాట్సాప్ లో సెర్చ్ బార్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ బార్ ఉంటుంది, ఫేస్బుక్ లో ఉంటుంది, అండ్ సేమ్ అలానే వాట్సాప్ లో మెసెంజర్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, అందులో కూడా ఉంటుంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ లో కామన్ గా ఏమున్నాయి, మెసెంజర్, కాల్స్ ఇలా ఉన్నాయి కదా, సెర్చ్ బార్ అని. సో వీటన్నిటిని పైన ఇక్కడ క్లాస్ లో డిఫైన్ చేసి క్లాస్ యాప్ అని డిఫైన్ చేసి ఇక్కడ మీరు కామన్ గా ఏం మెథడ్స్ ఉన్నాయో అవి మెన్షన్ చేసుకోండి. మెసెంజర్ అని ఇక్కడ, అండ్ ఇక్కడ సెర్చ్ బార్ అని అలా డిఫైన్ చేసి ఆ పర్టికులర్ మెథడ్స్ ని, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని కింద క్లాస్ వాట్సాప్ లో, క్లాస్ ఇన్స్టాగ్రామ్ లో, అండ్ అగైన్ క్లాస్ ఫేస్బుక్ లో ఇలా డిఫైన్ చేసి కింద మీరు కావాలంటే ప్రింట్ కమెంట్స్ రాసి రన్ చేసుకోండి. మీకు ప్రాక్టీస్ గా కావాలి అని అనుకుంటే ఏం చేయాలి, సో ఫస్ట్ ఇక్కడ యాప్ అనే ఒక షేప్ ప్లేస్ లో యాప్ అనే ఒక క్లాస్ డిఫైన్ చేసుకొని ఐబిసి అది ఖచ్చితంగా ఇన్హెరిట్ చేసుకోవాలి. కింద మెథడ్స్ లో ఈచ్ అండ్ ప్రతి అప్లికేషన్ కి మెసెంజర్, కాల్స్, సెర్చ్ ఉంటాయి కాబట్టి కామన్ గా ఆ కామన్ గా ఉన్న మెథడ్స్ ని ఇక్కడ డిఫైన్ చేసేసుకోండి. ఇక్కడ మెసెంజర్, సెర్చ్ అండ్ ఇంకేవైతే కామన్ గా ఉన్నాయో అవి. సో ఆ కామన్ గా ఉన్నవి ఇక్కడ డిఫైన్ చేసుకున్న తర్వాత కింద సబ్ క్లాసెస్ లో ఫస్ట్ సబ్ క్లాస్ వాట్సాప్ అని తీసుకోండి. ఇట్ హ్యాస్ టు ఇన్హెరిటెన్స్ ద యాప్, అండ్ దెన్ ఇన్స్టాగ్రామ్ అగైన్ ఇట్ హ్యాస్ టు ఇన్హెరిట్ ద యాప్, అగైన్ ఫేస్బుక్ యాప్ అని ఇవ్వండి. సో లోపల మనం మెసెంజర్ అండ్ సర్చ్ బార్ అవి మెథడ్స్ ప్రొవైడ్ చేసి లోపల ప్రింట్ కమెంట్స్ రాసుకోండి. దిస్ ఈజ్ వాట్సాప్ మెసెంజర్, దిస్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ అని. అవేంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఇవి మాత్రమే కాదు, వేరే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కి మళ్ళీ వాట్సాప్ లో సపరేట్ గా వేరే అప్లికేషన్స్ ఉంటాయిగా ఏమని, సో వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో లేనిది ఏముంటది, సో ఓకే స్టేటస్ ఉంటుంది, సో అప్డేట్స్ ఉంటుంది. సో అలాంటి మెథడ్స్ ఇక్కడ ఏం డిఫైన్ చేసుకోకుండా కింద వాట్సాప్ అనే దాంట్లో ఇక్కడ మళ్ళీ నార్మల్ ఒక నార్మల్ అట్రిబ్యూట్ లాగంటే స్టేటస్ అని ఇచ్చి దిస్ ఈజ్ వాట్సాప్ స్టేటస్ అలా ప్రింట్ చేసుకోండి. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కూడా వాట్సాప్ లో లేని మెథడ్ ఉంటుందిగా, ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్ ఉంటుంది, వాట్సాప్ లో రీల్స్ ఉండవు, సో ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, అది నార్మల్ ఇంకో మెథడ్ లా ఇవ్వండి. అంటే ఏమవుద్ది, అది నార్మల్ మెథడ్ అవుతుంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాకుండా. ఓకేనా, సో ఇలా మీకు అది ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అని అనుకుంటే దాన్ని కూడా యూజ్ చేసుకోండి. ఆ యాప్ అప్లికేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తాను నేను ఇక్కడ ఒక షేప్ అని తీసుకుని, షేప్ లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ ఏరియా పారామీటర్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చా. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎక్కడైనా మర్చిపోయినా దాన్ని నేను ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ పాలిమార్ఫిజం అని అంటే ఈజ్ నథింగ్ బట్ పేరులోనే ఉంది పాలిమార్ఫిజం అని, అంటే మెనీ ఫార్మ్స్ అని. అంటే అక్కడ ఉండేది ఒకటే, దాన్ని డిఫరెంట్ ఫార్మ్స్ లో యూజ్ చేస్తాం అనమాట. సేమ్ మనం కూడా మల్టీ టాస్కింగ్ చేస్తాం కదా ఒకేసారి, అలాగా ఉన్న ఒక్కదానితో డిఫరెంట్ వర్క్స్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఆపరేటర్ ఉంది మనకి, సో ఆ ప్లస్ ఆపరేటర్ ని ఇంటిజర్స్ ని యాడ్ చేయొచ్చు, స్ట్రింగ్స్ ని యాడ్ చేయొచ్చు, లిస్ట్ ని కూడా యాడ్ చేయొచ్చు. సేమ్ అలానే మల్టిప్లికేషన్ సింబల్ ఉంది, సేమ్ రెండు ఇంటిజర్స్ తీసుకొని మల్టిప్లై చేయొచ్చు, అదే మల్టిప్లికేషన్ సింబల్ ని స్ట్రింగ్స్ మీద కూడా నేను యూజ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుద్ది, స్ట్రింగ్ రిపిటేషన్ వస్తుంది అక్కడ. సేమ్ అలానే లిస్ట్ మీద కూడా చేయొచ్చు. అది ఒక టైప్ ఆఫ్ పాలిమార్ఫిజం. అండ్ ఫంక్షన్స్ లో మనం చూసుకుంటే డిఫాల్ట్ మెథడ్స్ ఐ మీన్ డిఫాల్ట్ అట్రిబ్యూట్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి మెథడ్ ఓవర్లోడింగ్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేసి దాన్ని డిఫరెంట్ పారామీటర్స్ ఇచ్చి కాల్ చేస్తూ ఉండటాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. ఐ థింక్ ఐ హ్యావ్ దట్ ఫైల్, 1 second. Yes.
సో సేమ్ ప్లస్ ఆపరేటర్ ని 3 డిఫరెంట్ టైప్స్ గా యూజ్ చేశాను. అండ్ మల్టిప్లికేషన్ సింబల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అలానే. ఇది ఒక్క నిమిషం, దీని తర్వాత చూద్దాం. మెథడ్ ఓవర్లోడింగ్ చూద్దాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ ఏంటి, నేను యాడ్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి అందులో 3 డిఫరెంట్ డిఫాల్ట్ పారామీటర్స్ పాస్ చేశాను. అంటే వాల్యూస్ డైరెక్ట్ అక్కడ ఇచ్చేసా. నార్మల్ పొజిషనల్ అంటే ఇక్కడ వాల్యూ ఇవ్వకుండా ఇలా సి అలా ఇస్తే అవి పొజిషనల్ కదా. సో ఇక్కడ ఏంటి, నేను డిఫాల్ట్ ఇచ్చాను. కింద మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఎలా కాల్ చేసా, ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చి పాస్ చేసా, తర్వాత 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి పాస్ చేసా, మళ్ళీ 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి పాస్ చేసా. అంటే కాల్ చేస్తుంది ఒకటే మెథడ్ ని కానీ డిఫరెంట్ ఫార్మ్స్ గా, ఒకసారి ఒక ఆర్గ్యుమెంట్, ఒకసారి 2, ఒకసారి 3 అలా. దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. ఉన్న ఒక మెథడ్ ని మనకి కావాల్సిన వచ్చినప్పుడల్లా ఓవర్లోడ్ చేస్తూ ఉండటం ఆర్గ్యుమెంట్స్ తో, దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. మళ్ళీ మెథడ్ ఓవర్ రైడింగ్ అని ఉంటుంది. అంటే అదేంటి, మళ్ళీ సేమ్ మనం ప్రీవియస్ గా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చూసినప్పుడు పేరెంట్ క్లాస్ లో మెథడ్స్ కొన్ని ఇచ్చాం, కింద చైల్డ్ క్లాస్ లో మెథడ్ ఇచ్చి ఇన్హెరిట్ చేసి డేటా రాసాం. అలా కాకుండా రెండు పేరెంట్ క్లాస్ లో చైల్డ్ క్లాస్ లో రెండిట్లో సేమ్ టైప్ ఆఫ్ మెథడ్ మీరు డిక్లేర్ చేశారు. సేమ్ ఐ థింక్ అది కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ పేరెంట్ క్లాస్ లో వెహికల్ ఉంది, ఎలక్ట్రికల్ చైల్డ్ క్లాస్ ఉంది, అది ఇన్హెరిట్ చేస్తోంది. బట్ రెండిట్లో మీరు మెథడ్స్ అబ్జర్వ్ చేస్తే అట్రిబ్యూట్స్ ఇక్కడ ఫ్యూయల్ టైపే, ఇక్కడ కూడా ఫ్యూయల్ టైపే, రెండు మెథడ్ నేమ్ సేమ్. మరి నేను అప్పుడు నార్మల్ గా మనం చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రన్ చేస్తాం, డేటాను యాక్సెస్ చేసుకుంటాం కదా. అలా యాక్సెస్ చేసినప్పుడు ఏమొస్తుంది డేటా, ఇఫ్ ఇన్ కేస్ నేను ఇది కామెంట్ చేస్తున్నాను వెహికల్, సో ఇది కూడా కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ చైల్డ్ క్లాస్ లో ఉన్న డేటానే వస్తుంది, ఎలక్ట్రిసిటీ అని. ఎందుకు మరి, ఇది కూడా మెథడే కదా, ఫ్యూయల్ టైప్ అనే మెథడే కదా, అది ఎందుకు రావట్లేదు డేటా, అదే మెథడ్ ఓవర్ రైడింగ్. అంటే ప్రీవియస్ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ తో మీరు ఏదైనా చైల్డ్ క్లాస్ లో సేమ్ అదే నేమ్ తో మెథడ్ క్రియేట్ చేస్తే మీకు చైల్డ్ క్లాస్ నుంచి డేటా యాక్సెస్ అవుతుంది తప్ప ప్రీవియస్ గా పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటా రాదు. అంటే చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఆ పైన పేరెంట్ క్లాస్ మెథడ్ ని ఓవర్ రైడ్ చేసేస్తుంది. అదే మెథడ్ ఓవర్ రైడింగ్ చేసేస్తుంది. సో మీరు మళ్ళీ పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటా నాకు కావాలి అని అంటే మళ్ళీ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకే నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. బట్ మనం నార్మల్ గా చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేసినప్పుడు అదొక్క ఆబ్జెక్ట్ తోటి మొత్తం డేటాని యాక్సెస్ చేసేసుకుంటాం. బట్ ఇది ఒక్కటే ఎక్సెప్షనల్ కేస్, బికాస్ 2 సేమ్ మెథడ్స్ ఉన్నప్పుడు ఏ మెథడ్ ని కాల్ చేయాలో దానికి అది ఇంక ఓన్లీ చైల్డ్ క్లాస్ ని యాక్సెస్ చేస్తుంది. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం దాన్ని మనం. సో దిస్ ఈస్ బ్రీఫ్ అబౌట్ ఊప్స్. సో క్లాస్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఇన్హెరిటెన్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇన్హెరిటెన్స్ లో. సో మెయిన్ గా ఎక్కువగా మనం యూజ్ చేసేది ఇన్హెరిటెన్స్. సో తర్వాత అబ్స్ట్రాక్షన్ ఎలా యూజ్ చేస్తాం, ఏ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు, ఎన్కాప్సులేషన్ ఏంటి, పాలిమార్ఫిజం ఎన్ని టైప్స్ ఉంటుంది, సో ఎలా పాలిమార్ఫిజం యూజ్ చేస్తాం అదంటే ఏంటి. సో అన్ని ఓప్స్ కాన్సెప్ట్స్ అన్ని మనం డిస్కస్ చేసాం. క్లియర్ గా చూసుకోండి. సో ఇది మనం క్లియర్ అయితేనే నెక్స్ట్ డిఎస్ఏ స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు డౌట్స్ రాకుండా ఉంటాయి, ఇందులో క్లియర్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, నో ఇష్యూ, ఏమైనా ఉన్నాయి చూసుకుందాం. బట్ ఊప్స్ అంటే ఏంటో తెలియాలి, అట్లీస్ట్ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ప్రతి కాన్సెప్ట్ ని ఎలా యూజ్ చేస్తాం అనేది తెలియాలి. అప్పుడు మనం ఈజీగా ఏదైనా డౌట్ వచ్చినా మళ్ళీ వెంటనే రీకాల్ చేసుకుంటూ వచ్చేస్తాం. అసలు ఊప్సే తెలియకుండా వెళ్ళిపోతే మాత్రం కొంచెం టఫ్ గా ఉంటుంది. సో అందుకనే ఊప్స్ స్టార్ట్ చేశాను ఫస్ట్. ఓకే, సో ఐ థింక్ ఆల్ ఆర్ క్లియర్ అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డే నుంచి మనం డిఎస్ఏ స్టార్ట్ చేస్తున్నాం. We'll meet in the next session. Happy learning. Bye bye.